హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని చిన్ని ఆశ. చూడండి, తెలుగు గ్రామర్ అండి ఇదంతా. నేను టెట్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా రాసుకుని చార్ట్స్ మీద ఇలా గోడకు అంటించుకున్నానండి. తెలుగు 1 to 10th గ్రామర్ అండి. ఎంతో ఉండదు, చాలా తక్కువ అండి. 2 చార్ట్లు అయితే పట్టింది. చూడండి, ఇదొక చార్ట్ పట్టిందండి. సెకండ్ అయితే ఇదొక చార్ట్ అండి. ఇక్కడ ప్రకృతి వికృతులు రాశానండి 2 పేపర్స్ మీద. ఇక్కడ కవులు, వారి శతాబ్దాలు మరియు వాళ్ళ శతకాలు రాశానండి అక్కడ. అవన్నీ 1 to 10th అండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయండి. 22 లాస్ట్ది ఒకటి 23 ఉన్నాయన్నమాట. కవులు, వాళ్ళ శతాబ్దాలు, వాళ్ళ అదే శతకాలు అవన్నీ కలిపి అక్కడ రాశానండి. ఇక్కడైతే సందులు కొన్ని అండి. మిగతా ఆ చార్ట్లో సరిపోలేదని ఇక్కడ పేపర్ మీద అయితే రాసి తలుపు కంటించుకున్నాను. చూడండి, చాలా తక్కువ గ్రామర్ ఉంటుంది 1 to 10th అయితే. మనం కష్టపడిపోతాం, భయపడిపోతాం. కానీ టెట్కి ప్రిపేర్ అయినప్పుడు తెలుగులో 40కి నాకు 30 అయితే ఎంత వచ్చాయండి టెట్లోనైతే. మొత్తం చూస్తే ఏమీ ఉండదండి, చాలా తక్కువ గ్రామర్ అయితే ఉంటుంది. ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటే మటుకు చాలా ఈజీ అనమాట. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ పర్యాయ పదాలు రాశానండి. ఇక్కడైతే 10th అని 9th అని రాసి పర్యాయ పదాలు రాసుకున్నాను. ఇవన్నీ వచ్చాయండి ఇలాగా. చూడండి, ఇవన్నీ వచ్చి ఇక్కడ వరకు వచ్చాయన్నమాట. 9th పర్యాయ పదాలు, 10th పర్యాయ పదాలు, అలాగా అన్నీ రాసుకున్నానండి. చూడండి, మనకి 9th 10th 8th పర్యాయ పదాలండి. చక్కగా దగ్గర రాసేసుకుంటే మనకి అలా అటు ఇటు తిరుగుతూ చదివేసుకోవచ్చండి హౌస్ వైఫ్లు అయితే. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతులు మొత్తం వచ్చి ఇగోనండి 1 to 10th కలెక్ట్ చేశాను నేను. ఇదొకటి, 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 అంతే ప్రకృతి వికృతులు. తర్వాత మిగతా గ్రామర్ చూపిస్తాను. ఇదిగోనండి, వ్యుత్పత్తార్థాలు. ఇవి 8th క్లాస్ అనమాట. ఇవి వచ్చి ఇలా, ఇవి ఇన్ని వచ్చాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడు వ్యుత్పత్తార్థాలు అంటే ఏంటంటే, దినకరుడు అని ఉంది కదండి. దినకరుడు, దినాన్ని కలుగుజేయువాడు సూర్యుడు, ఇవన్నమాట. తార, దీనిచే నావికులు తరింతురు, చుక్క. ఛాందసుడు, ఛందోరూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు, ఈ టైప్ అనమాట. ఇవైతే ఈ లైన్ ఒకటే వచ్చిందండి. చూడండి, అక్కడ 8th క్లాస్ నుంచి వ్యుత్పత్తార్థాలు స్టార్ట్ చేశాను కదా. 8th ఈ లైన్ అంతే 8th పట్టిందండి. తర్వాత 9th, తర్వాత 10th ఇవి వచ్చాయండి. 8th 9th 10thలో ఉంటాయి కాబట్టి అవి. తర్వాత మనకి సమాసాలండి. సమాసాలు మనకి 1 to 10th ఎక్కడ దొరుకుతాయో అవన్నీ కలెక్ట్ చేశాను. ఇవన్నీ మనకి విభక్తులండి. ఇవి డుమువులు. ఇవి తెలిస్తేనే కదా సమాసాలు అయితే తెలుస్తాయి. ఇవైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సమాసాలకైతే మనకి ఎన్ని ఉంటాయో అవన్నీ ఇక్కడ రాశానండి. చాలా ఈజీగా ఇలా రాసుకుంటే మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత సందులండి. సందులు చూడండి, మనకి తెలుగు సందులు, సంస్కృత సందులు అని ఉంటాయి కదా. ఇవన్నీ మనకి సంస్కృత సందులు అయితే 10 ఉన్నాయి, తెలుగు సందులు అయితే 10 ఉన్నాయి. తెలుగు సందులు 17 ఉన్నాయండి. 17. సంస్కృతంలో అయితే 10 ఉన్నాయి, తెలుగు సందులు 17. అయితే నేను సంస్కృత సందులు ఇక్కడ రాశాను. చూడండి, సవర్ణ దీర్ఘ సంధి అంతా రాసుకున్నానండి. ఇవన్నీ మనకి గుణసంధి, ఇవన్నీ మనకి సంస్కృత సందులు. ఈ లైన్ ఇలా వచ్చిందండి. ఇక్కడ ప్లేస్ సరిపోలేదని వేరే దగ్గర రాశాను చిన్న పేపర్లో. అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఈ పేపర్ పట్టింది. మనకు 1 to 10th ఏమి ఇచ్చారో అవేనండి. ఇంకా నేనైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేయలేదు. అవే 1 to 10th చదువుకుంటే టెట్కి అయితే సరిపోతుందని
అప్పుడు అలా ప్రిపేర్ అయ్యాను. ఇలా అయితే అంటించుకుంటే హౌస్ వైఫ్లకి అయితే అటు ఇటు తిరుగుతూ చదివేసుకున్నానండి. అప్పుడైతే తెలుగు మంచి మార్కులు అయితే స్కోర్ చేశాను. ఇదిగోండి ప్రకృతి వికృతులు 1 to 10 ఇవి కూడా. ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, 3 లైన్లు వచ్చేయండి అంతే, చాలా తక్కువ. అవి చదివేసుకుంటే మనం 1 to 10 చదివేసినట్టే. ప్రకృతి వికృతులు చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఉంటే ఎక్కడో కలెక్ట్ చేశాను అనమాట. అలా కలెక్ట్ చేశాను, ఎందుకైనా మంచిది, చదువుకుంటే బెస్ట్ కదా అని. ఇవి ఒక పేపర్ మీద అయితే రాసుకుంటే ఇలాగా మనకు అన్నీ ఒక దగ్గర ఉంటాయండి. తెలుగు బిట్స్ 1 to 10 మనకి చేతిలో ఉంటే మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఇవి చూడండి, కవులు, కాలం, శతకం. దూర్జటి 16వ శతాబ్ది వాడు శ్రీకాళహస్తీశ్వర శతకం అయితే రాశారు. నార్ల చిరంజీవి, కరుణాశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఇంకా ఇవన్నీ ఉన్న నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, శేషప్ప కవి, వేమన అయితే 17వ శతాబ్ది వారు వేమన శతకం రాశారు, మనకు తెలిసే. ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్ది సుభాషిత రత్నావళి. భాస్కర శతకం మారద వెంకయ్య 17వ శతాబ్ది భాస్కర శతకం. దాశరథి కంచర్ల గోపన్న 17వ శతాబ్ది వారే. ఇలాగా కవులు కూడా రాసుకున్నానండి. ఈ విధంగా చేస్తే మనం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. తెలుగు గ్రామర్ చాలా ఈజీ అండి. నేనైతే 1 to 10 లెసన్స్ కూడా ఒక చార్ట్ మీద అయితే రాసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. ఇదిగోనండి, ఇవన్నీ 1 to 10 లెసన్స్ అనమాట. నేనైతే ఇలా రాశాను. 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా రాసి అదంతా లెసన్ ఉన్నదంతా జడ, దండ, ఇల్లు, ఈగ, ఎలుకమ్మ, అమ్మఒడి, ఇలా అన్నీ రాసుకున్నానండి. ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా ఈజీగా అయితే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 10th క్లాస్ చూడండి, 10th క్లాసు. మాతృభావన, అమరావతి, జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు, శతక మధురిమ, ఇలా అన్ని లెసన్స్ అయితే నేను రాసుకున్నాను. అవి ఎవరు రచించారు, అది ఏంటి, ఇతివృత్తం అన్నీ రాసుకున్నాను అనమాట. ఇలా రాసుకుంటే మనం చక్కగా పోటీ పరీక్షలకి అయితే ప్రిపేర్ అయిపోవచ్చండి. పెళ్ళైన వారు పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. ఈ గ్రామర్ ఎవరికైనా కావాలంటే నేను షార్ట్స్లో పెడతాను, చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ డిఎస్సికి సంబంధించినవి సైన్స్ అండి నా సబ్జెక్టు. 1 to 10 సైన్స్ బుక్స్ అయితే ఉన్నాయి, తెలుగు మీడియము, పాత పుస్తకాలు. అవి ఇప్పుడు ఎవరికి దొరకట్లేదు కదండి చదవడానికి. ఎవరికైనా అవి ఇంట్రెస్ట్ అంటే నేను పెడతాను. డిఎస్సి పడింది కదండి, అందుకోసమని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.